సెషన్లో మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాము. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు కనిపించే ప్రతి పారాగ్రాఫ్ని వీడియో పాజ్ చేసుకుని మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నా ఆన్సర్స్తో మీ ఆన్సర్స్ని కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మాత్రం కొంచెం స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే పారాగ్రాఫ్ కొంతమంది అస్సలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పారాగ్రాఫ్ చెయ్యని స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానంటే పారాగ్రాఫ్లో ఉన్న ప్రతి సెంటెన్స్ క్లియర్గా చదివి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఆన్సర్స్ చేయాలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. బికాస్ దిస్ ఈజ్ వెరీ నీడెడ్, దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ సమ్ స్టూడెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి పారాగ్రాఫ్లో వాళ్ళు ఏమి ఇచ్చారన్నది క్లియర్గా మనం చదువుదాము. ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా మనం నోట్ డౌన్ చేసుకోవాలో కూడా మీకు ఒక క్లారిటీ అనేది నేను ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. యూ హ్యావ్ ఏ పారాగ్రాఫ్ విత్ 5 questions ఫాలోయింగ్. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద బెస్ట్ ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్. 4 alternatives. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. చూడండి, ద డిజర్ట్ ఫ్లోరాస్ షేమ్ ఈస్ విత్ దేర్ చీర్ఫుల్ అడాప్టేషన్స్ టు ద సీజనల్ లిమిటేషన్స్. ఏమన్నారు ఫ్రెండ్స్? ద డిజర్ట్ ఫ్లోరా, మీ అందరికీ తెలుసు ఫ్లోరా అండ్ ఫోనా అంటాం సైన్స్లో, మన సైన్స్లో వస్తుంది చిన్నప్పుడు. ఫ్లోరా అండ్ ఫోనా అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటాం. ఫ్లోరా అంటే ప్లాంట్, ఫోనా అంటే యానిమల్స్ ఫ్రెండ్స్. సో ద డిజర్ట్ ఫ్లోరాస్ షేమ్ ఈజ్ విత్ దేర్ చీర్ఫుల్ అడాప్టేషన్స్ టు ద సీజనల్ లిమిటేషన్స్. సీజనల్ లిమిటేషన్స్కి అవి అడాప్ట్ అయిపోతూ ఉంటాయట. అంటే కొన్ని సీజన్స్లో ఉండే ఆ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఆ మొక్కలు అనేవి, ఆ ప్లాంట్స్ అనేవి అడాప్ట్ అయిపోతూ ఉంటాయట. దేర్ హోల్ డ్యూటీస్ టు ఫ్లవర్ అండ్ ఫ్రూట్. ఆ యొక్క ప్లాంట్స్ పని ఏంటంటే ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనేది జరుగుతుంది. అండ్ దే డూ ఇట్ హార్డ్లీ ఆర్ విత్ ట్రాపికల్ లగ్జూరియన్స్ యాజ్ ద రెయిన్ అడ్మిట్స్. It is recorded in the report of the Death Valley expedition. It is recorded in the, అది రికార్డ్ చేసేసారు ఎందులో, ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ ద, ఒక రిపోర్ట్ ఫ్రెండ్స్. ఇటువంటి రిపోర్ట్స్ ఏంటంటే జస్ట్ మనం ఒకసారి బ్రాకెట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ ద డెత్ వ్యాలీ ఎక్స్పెడిషన్ దట్ ఆఫ్టర్ ఎ ఇయర్ ఆఫ్ అబండెంట్ రెయిన్స్ on the Colorado desert was found a specimen of Amaranthus 10 feet high. వాళ్ళకి ఒక ప్లాంట్ని వాళ్ళు ఫైండ్ చేశారు, దాని పేరు అమరాంథస్ మాట. అది 10 feet హై ఉంది. ఏ ఇయర్ లేటర్ ద సేమ్ స్పీషీస్ ఇన్ ద సేమ్ ప్లేస్ మెచ్యూర్డ్ ఇన్ ద డ్రాట్ ఎట్ 4 inches. అక్కడ 10 feet హై, కానీ ఒక 1 year తర్వాత సేమ్ స్పీషీస్ అదే ప్లేస్లో వాళ్ళకి డ్రాట్లో కూడా డ్రాట్ అంటే కరువు టైంలో కూడా అది 4 inches గ్రో అయిందట. సెల్డమ్ అంటే చాలా అరుదుగా, సెల్డమ్ అంటే చాలా రేర్లీ. సెల్డమ్ డస్ ద డిజర్ట్ హెర్బ్ అంటే చిన్న మొక్కలు అటైన్ ద ఫుల్ స్టాచ్యూర్ ఆఫ్ దిస్ టైప్. జనరల్గా చాలా అరుదుగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. డ్రాట్ టైంలో కూడా 4 inches గ్రో అయిందంటే అది చాలా విచిత్రమైన విషయం అనమాట. ఎక్స్ట్రీమ్ ఎరిడిటీ అండ్ ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్ హ్యావ్ ద సేమ్ డ్వార్ఫింగ్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమ్ ఎరిడిటీ అంటే సరైన వాటర్ లేకపోవడం, అలాగే ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల, ఎందుకంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాము, డిజర్ట్ ఫ్లోరాస్ అంటే డిజర్ట్లో ఉండే ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ యొక్క రీజన్స్ వల్ల ఏంటి, ఆ రీజన్స్ అమ్మ, విపరీతమైన టెంపరేచరు అలాగే సరైన వాటర్ లేకపోవడం వల్ల ఈ డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, డ్వార్ఫ్ అంటే పొట్టిగా ఉండడం, మరగుజ్జు అంటాం. సో ఎక్కువ హైట్ లేకపోవడానికి కారణాలు ఈ 2 అని వాళ్ళు చెప్పారు. సో దట్ వి ఫైండ్ ఇన్ ద హై సెరీస్ అండ్ ఇన్ ఢిల్లీ వ్యాలీ రిలేటెడ్ స్పీషీస్ ఇన్ మినియేచర్ దట్ రీచ్ ఏ కామ్లీ గ్రోత్ ఇన్ మీన్ టెంపరేచర్స్. వెరీ ఫెర్టైల్ ఆర్ ద డిజర్ట్ ప్లాంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ డిజర్ట్ ప్లాంట్స్ అనేవి ఫెర్టైల్గా ఉంటాయంట. వెరీ ఫెర్టైల్ ఆర్ ద డిజర్ట్ ప్లాంట్స్ ఇన్ ఎక్స్పీడియన్స్ టు ప్రివెంట్ ఎవాపరేషన్, టర్నింగ్ దేర్ ఫోలియేజ్ edgewise towards the sun, growing silky hairs, exuding thick gum. చూసారా, ఇవన్నీ కూడా ఆ ప్లాంట్స్కి ఉండే క్వాలిటీస్ అనమాట. ఇవి మనం ఎందుకు బ్రాకెట్లో పెట్టుకోవాలి, లేదా మనం ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకోండి, నేను చెప్పినట్టు పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటాం, బ్రాకెట్లో పెట్టేసుకుంటాం. ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఏదైతే పారాగ్రాఫ్ చదువుతున్నారో ఇటువంటి పాయింట్స్ జస్ట్ మీరు షార్ట్ నోట్స్ లాగా, అంటే వర్డ్ మొత్తం కూడా రాయకలేదు, మరి షార్ట్ కట్లో రాసుకోవాలి, టైం అనేది అక్కడ వేస్ట్ అవ్వకూడదు. వెరీ ఫెర్టైల్ ఆర్ ద డిజర్ట్ ప్లాంట్స్. ఎంత ఫెర్టైల్గా ఉంటాయంటే, టు ప్రివెంట్ ఎవాపరేషన్ ప్రివెంట్ చేస్తాయి, టర్నింగ్ దేర్ ఫోలియేజ్ ఎడ్జ్వైజ్ టువర్డ్స్ ద సన్ వైపు తిరుగుతాయి అవి, గ్రోయింగ్ సిల్కీ హెయిర్స్, అలాగే ఎక్స్యూడింగ్ థిక్ గమ్. ఇటువంటి క్వాలిటీస్ ఉండడం వల్ల ఈ డిజర్ట్ ప్లాంట్స్ అనేవి ఫెర్టైల్గా ఉంటాయి. ఫెర్టైల్ అంటే మీకు తెలుసు కదా, మంచి రిజల్ట్ని ఇస్తాయి, ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ద విండ్ విచ్ హ్యాస్ ఎ లాంగ్ స్వీప్
హ్యారీస్ అండ్ హెల్ప్స్ దెమ్. మరో పక్క డిజర్ట్లో వచ్చే ఆ విండ్ ఏదైతే ఉంటుందో ఆ విండ్ వల్ల కూడా ఈ ప్లాంట్స్ అనేవి బాగా గ్రో అవుతున్నాయి, ఫెర్టిలిటీ కూడా బాగా ఆ ప్లాంట్స్కి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. చూసారా, విచ్ హ్యాస్ అ లాంగ్ స్వీప్ హ్యారీస్ అండ్ హెల్ప్స్ దమ్. ఆ ప్లాంట్స్కి ఆ విండ్ అనేది కూడా చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఇట్ రోల్స్ అప్ డ్యూన్స్ అబౌట్ ద స్టాకీ స్టెమ్స్. అవి ఏం చేస్తున్నాయి ఫ్రెండ్స్, ఇట్ రోల్స్ అప్ డ్యూన్స్ని రోల్స్ అప్ చేసేస్తున్నాయి అబౌట్ ద స్టాకీ స్టెమ్స్, ఎన్కంపాసింగ్ అండ్ ప్రొటెక్టివ్. ఆ ప్లాంట్స్కి ఉండే స్టెమ్స్ చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయంట. అండ్ అబౌవ్ ద డ్యూన్స్ విచ్ మే బీ యాజ్ విత్ ద మెస్కెట్ 3 times యాజ్ హై యాజ్ ఎ మ్యాన్. ఈ మెస్కెట్ తీసుకుంటే ఒక మనిషి కంటే 3 రెట్లు హైట్గా ఉంటాయట. ద బ్లోసమింగ్ ట్విగ్స్ ఫ్లోరిష్ అండ్ బేర్ ఫ్రూట్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు పారాగ్రాఫ్ నాకు అర్థం కావట్లేదు. అలా ఎందుకు అనిపిస్తుందంటే నిజమే, కొన్నిసార్లు పారాగ్రాఫ్స్ చదివేటప్పుడు ప్రతి పాయింట్ ప్రతి సెంటెన్స్ మనకి 100% క్లియర్గా అర్థం కాకపోవచ్చు. But that doesn't mean everything. What all you have to remember is paragraph 100% అర్థం కాకపోయినా ఒక ఐడియా వస్తే చాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఉంది, ఇది నిజం చెప్పాలంటే ఒక సైన్స్కి సంబంధించిన పారాగ్రాఫ్లో అనిపిస్తుంది, ఇంకా చెప్పాలంటే బయాలజీ లేదా బాటనీకి సంబంధించిన పారాగ్రాఫ్లో అనిపిస్తుంది. ఇప్పుడు సైన్స్ మీద అస్సలు ఐడియా లేని స్టూడెంట్స్ కష్టంగా ఫీల్ అవుతారు. లేకపోతే ఇంకొక పారాగ్రాఫ్ ఉంటుంది రేపు ఎగ్జామ్లో, అది మనీకి సంబంధించిన పారాగ్రాఫ్ ఉంటుంది, మానిటరీ పాలసీ ఫిస్కల్ పాలసీకి సంబంధించిన పారాగ్రాఫ్ ఇస్తారు. అది అస్సలు చాలామందికి మనీకి లేదా ఎకానమీ మీద ఏమాత్రం ఐడియా లేని వాళ్ళకి కష్టంగా అనిపించవచ్చు. అలాగే ఇంకొక పారాగ్రాఫ్ ఉండొచ్చు, అది ఫిజిక్స్కి సంబంధించి హీట్ అనే టాపిక్ మీద లేదా లైట్ అనే టాపిక్ మీద లేదంటే ఇంకేదైనా టాపిక్ మీద వాళ్ళు ఆ పారాగ్రాఫ్ ఇవ్వచ్చు. ఫిజిక్స్ మీద 0 నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది కష్టంగా అనిపించవచ్చు. సో మనకి సంబంధం లేని, మనకి ఐడియా లేని టాపిక్ మీద పారాగ్రాఫ్స్ కనిపించినప్పుడు చదివినప్పుడు 100% అర్థం అవ్వవు. నేను చెప్పేది అదే, 100% అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఒక ఐడియా వస్తే చాలు, ఆ ఐడియాతో క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ద మస్కెట్ ఈజ్ ఏ డాష్ అన్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే మనం మస్కెట్ గురించి మాట్లాడుకున్నాము, పారాగ్రాఫ్స్ లాస్ట్లో వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి మస్కెట్ ఇదిగోండి ఫ్రెండ్స్, అదేంటో చూడండి. ద విండ్ విచ్ హ్యాస్ అ లాంగ్ స్వీప్ హ్యారీస్ అండ్ హెల్ప్స్ దమ్. విండ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇట్ రోల్స్ అప్ డ్యూన్స్ అబౌట్ ద స్టాకీ స్టెమ్స్, ఎన్కంపాసింగ్ అండ్ ప్రొటెక్టివ్, అండ్ అబౌవ్ ద డ్యూన్స్ విచ్ మే బీ యాజ్ విత్ ద మస్కెట్ 3 times యాజ్ ఎ మ్యాన్ ద బ్లాసింగ్ ట్విన్స్. అంటే ఈ మస్కెట్ అనేది ఏంటి అని అడిగారు. శాండ్ డ్యూనా? మీరే చూడండి ఫ్రెండ్స్, అబౌవ్ ద డ్యూన్స్ అన్నారు చూడండి. అండ్ అబౌవ్ ద డ్యూన్స్ కంటే ఎక్కువ చూస్తే విచ్ మే బీ యాజ్ విత్ ద మస్కెట్, సో జూన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే చూడండి, ట్రైబ్ ఆఫ్ పీపుల్, ట్రైబల్ పీపుల్ అనేది ఎక్కడైనా మనకు వచ్చిందా? రెండోది యానిమల్, మనం అసలు యానిమల్స్ గురించి ఇప్పటిదాకా మాట్లాడామా? రెండోది డిజర్ట్ ఫ్లోరా. ఈ పారాగ్రాఫ్ మొత్తం మనం చూస్తే మనం మాట్లాడుతుంది డిజర్ట్ ఫ్లోరా గురించి మాట్లాడాము. అయితే ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉండాలి? డిజర్ట్ ఫ్లోరా అయినా అయి ఉండాలి, లేదంటే డ్యూన్స్ అయినా అయి ఉండాలి. చూడండి, ద విండ్ విచ్ హ్యాస్ అ లాంగ్ స్వీప్, ఇక్కడ నుంచి చూడండి, ఇట్ రోల్స్ అప్ డ్యూన్స్ అబౌట్ ద స్టాకీ స్టెమ్స్, ఎన్కంపాసింగ్ అండ్ ప్రొటెక్టివ్ అబౌవ్ ద డ్యూన్స్ which may be as with the musket 3 times as high a man, the blossoming twigs flourish and bear fruit. అంటే ఇక్కడ ఏమన్నారు క్లియర్గా, ఇట్ రోల్స్ అప్ డ్యూన్స్ని రోల్స్ అప్ చేసేస్తాయి అబౌట్ ద స్టాకీ స్టెమ్స్, ఎన్కంపాసింగ్ అండ్ ప్రొటెక్టివ్, అండ్ అబౌవ్ ద డ్యూన్స్ అన్నారు, డ్యూన్స్ కంటే ఎక్కువ, అబౌవ్ ద డ్యూన్స్ విచ్ మే బీ యాజ్ విత్ ద మస్కెట్. అంటే ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చారు మనకి, ఇట్ ఈజ్ ఏ శాండ్ డ్యూన్ అన్నారు. అంటే మనకి ఎక్కడెక్కడైతే ఈ పర్టికులర్ శాండ్ కనిపిస్తుందో దానికి సంబంధించి. వాట్ స్టాప్స్ ద డిజర్ట్ ఫ్లోరాస్ ఫ్రమ్ పెర్ఫార్మింగ్ దేర్ డ్యూటీ వెల్. ఈ డిజర్ట్ ఫ్లోరాస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేసేది ఎక్కువ ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్. ఈ డిజర్ట్ ఫ్లోరాని డిస్టర్బ్ చేసేది ఎక్కువ ఏంటి అని అడిగారు. మనం ఇందాక నుంచి పారాగ్రాఫ్ మొత్తం చదివాము. మనం పారాగ్రాఫ్ చదివినప్పుడు చాలా చోట్ల మనకి అర్థమైంది, హెల్ప్ చేసే రీజన్స్ కొన్ని ఉంటే డిస్టర్బ్ చేసే రీజన్స్ మరికొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఆప్షన్స్ చూడండి, రెయిన్ అన్నారా, డిజర్ట్ యానిమల్స్, డిజర్ట్ శాండ్, పీపుల్ హూ ప్లగ్ దెమ్ ఎక్కడా, పీపుల్ గురించి ఎక్కడా లేదు, యానిమల్స్ గురించి ఎక్కడా లేదు. ఇక రెయిన్ లేకపోవడం వల్ల కొంత ప్రాబ్లం అన్నారు, డిజర్ట్ శాండ్, డిజర్ట్లో ఉండే శాండ్ వల్ల ప్రాబ్లమా అన్నారు. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ చూద్దాము. మీరు అబ్జర్వ్ చేస్తే డిజర్ట్ శాండ్ గురించి
ఎక్కడ వాళ్ళు ఎక్కువ ఎంఫసిస్ చేయలేదు. మీరు పారాగ్రాఫ్ ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్తే ఫ్రెండ్స్, డిజర్ట్ ఫ్లోరాస్ అనేది అడాప్ట్ అవుతాయని చెప్పారు. ఆ తర్వాత డెత్ వ్యాలీలో పలానా అమరాంథస్ లాంటిది దొరికింది అని చెప్పారు. ఇలా వాళ్ళు రీజన్స్ చెప్పుకుంటూ వచ్చారు. డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ అంటే కొన్ని ప్లాంట్స్ ఎందుకు ఎక్కువ హైట్ ఎదగవు అంటే వర్షాలు లేకపోవడం, టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం అన్నాడు. ఇలా వాళ్ళు క్లైమేటిక్ కండిషన్స్ గురించి చెప్పారు తప్ప ప్రత్యేకంగా శాండ్ గురించి వాళ్ళు ఎక్కువ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇట్ క్యాన్ బి ద రెయిన్ అనమాట ఫ్రెండ్స్. వాట్ లెసన్ డు ద డిజర్ట్ ఫ్లోరాస్ హ్యావ్ టు టీచర్స్? ఈ డిజర్ట్ ఫ్లోరాస్ అనేది మనకి ఎటువంటి లెసన్ని టీచ్ చేస్తున్నాయి అన్నారు ఫ్రెండ్స్. హౌ టు గ్రో ఇన్ డ్రై ప్లేసెస్, హౌ టు లివ్ ఏ లాంగ్ టైమ్. ఈ డిజర్ట్ ఫ్లోరాస్ ఎక్కువ కాలం బ్రతుకుతున్నాయని ఎక్కడ చెప్పలేదే. అలాగే హౌ టు గ్రో విత్ గ్రేస్, అందంగా ఉన్నాయని ఎక్కడ చెప్పలేదే. హౌ టు గ్రో ఇన్ డ్రై ప్లేసెస్, నిజమే అవి డ్రై ప్లేసెస్లో గ్రో అవుతున్నాయి, అలానే మనము డ్రై ప్లేసెస్లో గ్రో అవ్వమని కాదు కదా, మన హ్యూమన్ బీయింగ్స్ కదా. అంటే ఎటువంటి సిచ్యువేషన్లోనైనా అడాప్ట్ ఎలా అవ్వాలో చెప్తున్నాయి. హౌ టు అడాప్ట్ టు లిమిటేషన్స్. రిసోర్సెస్ తక్కువ ఉన్నా మన లైఫ్లో కూడా మనకైనా అంతే, రిసోర్సెస్ పెద్దగా లేకపోయినా, ఎవరి సపోర్ట్ పెద్దగా లేకపోయినా మనం ఎలా గ్రో అవ్వాలి అన్నదే వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. హౌ డస్ ద విండ్ కీప్ ద డిజర్ట్ ఫ్లోరాస్ టు గ్రో? ఎస్, విండ్ అనేది డిజర్ట్ ఫ్లోరాస్ని ఎలా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది అన్నారు. బ్లోయింగ్ ద హీట్ అవే, వేడిని దూరం చేస్తుందా. బ్లోయింగ్ ద క్లౌడ్స్ అవే, బై బ్లోయింగ్ జెంట్లీ ఫ్రెండ్స్, బై ప్రొటెక్టివ్ శాండ్ డ్యూన్స్ అని నేను చెప్పాను ఫ్రెండ్స్. చూడండి, the desert plants face the danger of dash from extreme aridity. గుర్తుందా ఫ్రెండ్స్? విపరీతమైన టెంపరేచర్, వర్షాలు లేకపోవడం వల్ల అవి పొట్టిగానే ఉండిపోతున్నాయి. పొట్టిగా ఉండడం ఏమంటాం ఫ్రెండ్స్? మనం డ్వార్ఫిజం అంటాము. నేను ఇందాక చెప్పాను, మనకి సైన్స్లో బయాలజీలో కూడా వస్తుంది. డ్వార్ఫిజం అంటే మరగుజ్జులాగా ఉండడం, పొట్టిగా ఉండడం. దానికి ఆపోజిట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి జైజాంటిజం అంటాం. మనం సైన్స్లో చదువుకుంటాం. బాగా పొడుగ్గా వెళ్ళిపోతే కొంతమంది మనుషులు చూడండి చాలా హైట్ ఎదిగిపోతారు, దాన్ని జైజాంటిజం అంటాం ఫ్రెండ్స్. ఏమంటాము? దాన్ని జైజాంటిజం అంటాం ఫ్రెండ్స్. అంటే పారాగ్రాఫ్స్కి సంబంధించి ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఎటువంటి పారాగ్రాఫ్ అయినా డెఫినెట్గా మనం చదువుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఈజీ టు స్కోర్ ఇన్ ద ప్యాసేజెస్. చూడండి, యూ హ్యావ్ ఏ ప్యాసేజ్ విత్ 5 questions, రీడ్ ద పారాగ్రాఫ్. ఓకే ఫ్రెండ్స్, మన పారాగ్రాఫ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? మరి మనం పారాగ్రాఫ్ చదువుకుంటూ వెళ్ళాలి. నా రిక్వెస్ట్ ఎప్పుడు ఒకటే, మీరు పారాగ్రాఫ్ని చక్కగా పాజ్ చేసుకుని ముందు మీ ఆన్సర్స్ మీరు ట్రై చేసిన తర్వాత నా ఆన్సర్స్తో కంపేర్ చేసుకోండి. నేను పారాగ్రాఫ్ ఇంత క్లియర్గా స్లోగా చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ పారాగ్రాఫ్ అసలు చదవకుండా ఉంటారు. అటువంటి వాళ్ళకు ఎంత ఈజీగా అర్థం చేసుకోగలను, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ దెమ్ ద ప్రాసెస్ అనమాట. చూడండి, ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మనం జనరల్గా న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉంటాము. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పీడిఎస్ అంటుంటాం. మనం డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కరోనా వైరస్ వచ్చిన తర్వాత లాక్డౌన్ టైంలో ఉన్న స్టాక్ గ్రెయిన్స్ అంటాం కదా, రైస్ని లేదంటే రకరకాల రిసోర్సెస్ని, పీపుల్కి కావాల్సిన కమోడిటీస్ని జనాలకు పంచిపెట్టాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా పీడిఎస్ అంటాం ఫ్రెండ్స్. ఈ పీడిఎస్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, విచ్ ప్రొవైడ్స్ ఫుడ్ అట్ లో ప్రైసెస్. ఈ పీడిఎస్ సిస్టంలో ఎప్పుడు ఫుడ్ అనేది తక్కువ ధరలకే ఇస్తారు కదా, రేషన్ అంటాం కదా, అలా అనమాట. ఈజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ వైటల్ కన్సర్న్. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అట. అంటే అతి తక్కువ ప్రైజెస్కి ఏదైతే ఫుడ్ పంచి పెడతారో జనాలకి, అది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అట. దెర్ ఈజ్ ఎ గ్రోయింగ్ రియలైజేషన్ దాట్, ఈ మధ్యకాలంలో ఒక విషయం అందరికీ తెలుస్తుంది ఏంటంటే, దో ఇండియా హ్యాస్ ఇనఫ్ ఫుడ్ టు ఫీడ్ ఇట్స్ మాసెస్ 2 square meals a day. 2 square meals a day అంటే 2 పూట్ల భోజనం. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి 2 పూట్ల భోజనం ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర ఇండియాలో రిసోర్సెస్ ఉన్నప్పటికీ, ద మాన్స్టర్ ఆఫ్ స్టార్వేషన్ అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ కంటిన్యూస్ టు హాంట్ ద పూర్ ఇన్ ద కంట్రీ. అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇండియాలో మనకి రిసోర్సెస్, మన కమోడిటీస్, నిత్యావసర సరుకులు లాంటివి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇచ్చినా కూడా సరిపోయేంత రిసోర్సెస్ ఇండియాలో ఉన్నా కూడా పెరిగిపోతున్న ఆకలి, పెరిగిపోతున్న ఇన్సెక్యూరిటీ, పెరిగిపోతున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అదొక పెద్ద ప్రాబ్లం లాగా అయిపోయిందంట. సో ఇప్పటిదాకా చదివిన పారాగ్రాఫ్లో మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమీ లేవు. ఒకటే పాయింట్ చెప్పారు,
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైన సిస్టమ్ అని చెప్పారు. ఆ సిస్టంలో ఏంటంటే తక్కువ ప్రైజెస్కి పీపుల్కి ఫుడ్ని అందిస్తారు. బట్ వాళ్ళు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాలో ఎంత ఫుడ్ ఉంది అంటే అందరికీ ఫ్రీగా పంచిపెట్టినా కూడా సరిపోతుందంట, 2 పూట్ల భోజనం పెట్టడానికి కూడా సరిపోతుందంట. కానీ పెరిగిపోతున్న ప్రాబ్లమ్స్ చూస్తే భయం వేస్తుంది అని చెప్పారు. ఇంక్రీజింగ్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పూర్ త్రూ ప్రొవైడింగ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ leading to rising income, thus good standard of living is the ultimate objective of public policy. ఫ్రెండ్స్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కొన్ని పాలసీస్ డిజైన్ చేసుకోవాలి. సో ఏ గవర్నమెంట్ ఏ పాలసీ డిజైన్ చేసినా కూడా ఫైనల్గా ఏ గవర్నమెంట్ డిజైన్ చేసే పాలసీలో ఉండాల్సిన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ఏ పబ్లిక్ పాలసీ డిజైన్ చేసినా కూడా ఫైనల్గా గవర్నమెంట్స్కి ఉండాల్సిన ఆబ్జెక్టివ్ అంటే ఆ పబ్లిక్ పాలసీ వెనక ఉండాల్సిన మెయిన్ మోటో ఏంటంటే ఊరికే జనాలకు ఫ్రీ పథకాల పేర్లతో, ఫ్రీ స్కీమ్స్ పేర్లతో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం కాకుండా పీపుల్కి వచ్చే ఇన్కమ్ పెంచేలాగా చేయాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటాము. ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల లేదంటే సోర్సెస్ జనరేషన్ వల్ల పీపుల్కి ఉండే ఇన్కమ్ పెరుగుతుంది. పీపుల్కి ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతుందో వాళ్ళకి కొనుగోలు శక్తి అంటాం, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి పర్చేసింగ్ పవర్ పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆటోమేటిక్గా గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది. అంటే ఫైనల్గా ఏ పాలసీ అయినా కూడా ఆ పాలసీ వెనక ఉండాల్సిన ఉద్దేశం ఏంటంటే జనాలకు కొనుగోలు శక్తి పెంచి వాళ్ళ యొక్క జీవన స్థాయిని పెంచాలి. గుడ్ స్టాండర్డ్ లివింగ్ని పెంచినాడే ఆ పాలసీ సక్సెస్ అవుతుంది. ఏదైనా పాలసీలో ఇది జరగలేదు అంటే ఆ పాలసీ సక్సెస్ కానట్టే ఫ్రెండ్స్. చూడండి, హౌఎవర్ టిల్ దెన్ అది జరిగేదాకా దెర్ ఈస్ ఎ నీడ్ టు ప్రొవైడ్ ఎష్యూర్డ్ సప్లై ఆఫ్ ఫుడ్ త్రూ ఏ రీస్ట్రక్చర్డ్ మోర్ ఎఫిషియంట్ డీసెంట్రలైజ్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. నిజమే, పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ పెంచాలి. పీపుల్కి పర్చేసింగ్ పవర్ పెరిగి ఇన్కమ్ పెరిగిన తర్వాత వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అది 1 డేలో 2 డేస్లో ఒక రాత్రిలో జరిగేది కాదు, చాలా టైం పడుతుంది. అది జరిగేదాకా మాత్రం పీపుల్కి ఇవ్వాల్సిన ఈ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరగాలంటే ఫ్రెండ్స్ చూడండి, ఎఫిషియెంట్గా జరగాలి. డీసెంట్రలైజ్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆ పని చేయాలి. ఆల్దో ద పీడిఎస్ ఈజ్ ఎక్స్టెన్సివ్, it is one of the largest such systems in the world. It hasn't reached the rural poor and remote places. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఇంత గొప్ప ఇంత పెద్ద సిస్టమ్ అయినప్పటికీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది రిమోట్ ప్లేసెస్కి అంటే చాలా మారుమూల ప్లేసెస్లో ఉన్న జనాలకు ఇంకా రీచ్ అవ్వట్లేదు. అలాగే పల్లెటూరుల్లో రూరల్ పీపుల్కి కూడా, రూరల్లో ఉన్న పేదవారికి కూడా ఈ కరెక్ట్ ఫుడ్ అనేది కరెక్ట్ పీపుల్కి చేరట్లేదు. ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది కానీ అవసరమైన వాళ్ళకి చేరట్లేదు అన్నది ఒక ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇట్ రిమైన్స్ అన్ అర్బన్ ఫినామినాన్. ఇప్పటికీ కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎక్కువ అర్బన్ ప్లేసెస్లో కనిపిస్తుంది కానీ అసలుగా మేజర్గా వెళ్ళాల్సింది ఎక్కడికి? రూరల్ ప్లేసెస్లోకి. అక్కడికి వెళ్ళట్లేదంట ఫ్రెండ్స్. విత్ ద మెజారిటీ ఆఫ్ ద రూరల్ పూర్ స్టిల్ అవుట్ ఆఫ్ ఇట్స్ రీచ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫిజికల్ యాక్సెస్. ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏదైతే ఫుడ్ ఉంటుందో, ఈ రిసోర్సెస్ ఉంటాయో, నిత్యావసర సరుకులు లాంటివి ఉంటాయో అవి మేజర్గా రీచ్ అవ్వాల్సింది ఎవరికి అంటే విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి. మరి అది ఎందుకు జరగట్లేదు? వాళ్ళకు ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే రీజన్ ఏం చెప్పాడు? వాళ్లకు ఆ ప్రొడక్ట్ని అందించడానికి కావాల్సిన ఫిజికల్ యాక్సెస్, కొన్ని చోట్ల అయితే కొన్ని ఊరులకి రోడ్లు కూడా ఉండవు. సో ఆ రోడ్డు మీద ఒక కారు, ఒక లారీ, ఒక బస్సు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న కొన్ని ఊర్లు ఉంటాయి కదా మారుమూల ప్రదేశాల్లో. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకి ఆ రిసోర్సెస్ ఎవరు అందచేసేవారు ఎవరు ఉండరు కదా. అది మేజర్ రీజన్ అని చెప్పాడు ఫ్రెండ్స్. సో ఎకనామిక్ అలాగే ఫిజికల్ యాక్సెస్ ఉండట్లేదన్నమాట. ద పూరెస్ట్ ఇన్ ద సిటీస్ అండ్ ద మైగ్రెంట్స్ ఆర్ లెఫ్ట్ అవుట్. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ సిటీస్లో ఉన్న వెరీ పూర్ పీపుల్కి అది అందదు. అలాగే మైగ్రెంట్స్ వేరే ఊళ్ళ నుంచి వలస వస్తూ ఉంటారు, వాళ్ళకి అది అందదు. ఫర్ దే జనరల్లీ డోంట్ పొసెస్ రేషన్ కార్డ్స్. కొంతమందికి రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మైగ్రెంట్ పీపుల్కి రేషన్ కార్డ్స్ ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకు కూడా ఈ ఫుడ్ అనేది అందట్లేదు. ది అలొకేషన్ ఆఫ్ పీడిఎస్ సప్లైస్ ఇన్ బిగ్ సిటీస్
ఈజ్ లార్జ్ దాన్ ఇన్ రూరల్ ఏరియాస్. చూసారా, చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇంత కష్టపడి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మనం ఈ పాలసీ డిజైన్ చేసుకున్నదే దేనికోసం అంటే రూరల్ పీపుల్కి, పూర్ పీపుల్కి రీచ్ అవ్వడానికి. అది జరగకపోగా అర్బన్ పీపుల్కి ఎక్కువ రీచ్ అవుతుందంట. ఇన్ వ్యూ ఆఫ్ సచ్ డెఫిషియన్సీస్ ఇన్ ద సిస్టమ్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ద పీడిఎస్ అర్జెంట్లీ నీడ్స్ టు బి స్ట్రీమ్ లైన్. కాబట్టి తప్పనిసరిగా ఈ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలట. ఆల్సో కన్సిడరింగ్ ద లార్జ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కంబైన్డ్ విత్ ఫుడ్ సబ్సిడీ ఆన్ వన్ హ్యాండ్ and continuing slow starvation and dismal poverty of rural population on the other hand, there is a strong case for making PDS target group oriented. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకే సెంటెన్స్. అయితే ఈ సెంటెన్స్లో వాళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే ఒకే పాయింట్ చెప్పారు. నిజమే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యాక్చువల్గా డిజైన్ చేసింది ఎవరి కోసం అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఫుడ్ని అందించడానికి. అది 100% జరగట్లేదు. అర్బన్కి వెళ్తున్నంత పీడిఎస్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళట్లేదు. దానికి సొల్యూషన్ చెప్పాడు ఫ్రెండ్స్. ఇదే క్వశ్చన్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి వాడు సొల్యూషన్ ఏం చెప్పాడంటే ఫ్రెండ్స్, ద లార్జ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఎస్, డౌట్ లేదు ఫ్రెండ్స్, ఇండియాలో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది. చాలా రిసోర్సెస్ మనకి స్టాక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ద లార్జ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కంబైన్డ్ విత్ ఫుడ్ సబ్సిడీ. మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, దాంతోపాటు ఫుడ్ విషయంలో సబ్సిడీ కూడా ఉంది. ఈ రెండు ఇలా ఉంటే మరొక పక్క మనం స్టార్వేషన్ని తగ్గించాలి, ఆకలిని తగ్గించాలి, అలాగే పేదరికాన్ని కూడా తగ్గించాలి. ఈ రెండు ఒకేసారి చేస్తే 100% సక్సెస్ వస్తుంది. ఏంటి ఫ్రెండ్స్, ఒక పక్క ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెంచాలి, అట్ ద సేమ్ టైం సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వాలి, మరో పక్క ఆకలి పేదరికాన్ని తగ్గించాలి. ఈ రెండు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ వస్తుంది అని చెప్పారు. బై మేకింగ్ పీడిఎస్ టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్. ఏంటమ్మా టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్ అంటే ఏంటమ్మా, ఎవరికైతే అందించాలో, ఎవరికైతే దీన్ని రీచ్ చెయ్యాలో, ఎవరికైతే దీన్ని మనం చేరువ చేయాలో దాన్ని మనం ఏమంటామంటే టార్గెట్ గ్రూప్ అంటాం. ఈ టార్గెట్ గ్రూప్ పీపుల్కి ఎప్పుడైతే అందిస్తామో నాట్ ఓన్లీ ద పూరెస్ట్ అండ్ ద నీడియెస్ట్ వుడ్ బి రీచ్డ్ వితౌట్ అడిషనల్ కాస్ట్ బట్ వీ కెన్ రెడ్యూస్ ద ఓవరాల్ కాస్ట్. ఎవరికైతే ఇది అందిస్తామో ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఏ ఉద్దేశంతో అయితే డిజైన్ చేయబడిందో 100% ఆ ఉద్దేశం అనేది పరిపూర్ణంగా ఫుల్ఫిల్ అవుతుంది అని అన్నారు ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ పారాగ్రాఫ్కి సంబంధించి మనకి ఏమర్థమైందంటే నేను మీకు చాలా ప్రిసైజ్గా చెప్తాను. ఇండియాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉంది, పీడిఎస్ అంటాం. ఏంటి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ఫ్రెండ్స్? దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ఫ్రెండ్స్? పీపుల్కి ఫుడ్ని అందించాలి, 2 పూట్ల ఆకలితో ఉన్న వాళ్ళకి 2 పూట్ల అన్నం పెట్టేలాగా ఈ యొక్క పాలసీ డిజైన్ చేయబడింది. వాస్తవానికి ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఫ్యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలో ఈ పర్టికులర్ ఫుడ్ అనేది మనకి ఎంత ఎక్కువ ఉందంటే అందరికీ ఇచ్చినా కూడా సరిపోతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కొన్ని ఏరియాస్లో ఉన్న పీపుల్కి ఇది అందట్లే. అలా అందకపోవడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేదు, రోడ్డు లేకపోవడం కానీ, రేషన్ కార్డులు లేకపోవడం కానీ ప్రాబ్లం. కానీ సొల్యూషన్ కూడా వాడే చెప్పాడు. ఏంటి ఆ సొల్యూషన్? పోవర్టీని తగ్గించాలి, స్టార్వేషన్ తగ్గించాలి. స్టార్వేషన్ అంటే ఆకలి. మరో పక్కన ఏం చేయాలి? సబ్సిడీస్ పెంచాలి, ఫుడ్ ప్రొడక్షన్ పెంచాలి. సో ఇలా పారాగ్రాఫ్కి సంబంధించి ఎలాంటి పారాగ్రాఫ్ అయినా కూడా మనం చక్కగా పేషెన్స్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ పేషెన్స్ ఫ్రెండ్స్. మనకి పేషెన్స్ ఉంటే పారాగ్రాఫ్ చదువుతాం, పేషెన్స్ లేకపోతే పారాగ్రాఫ్ చదవాలి అని అనిపించదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ ఎవరికి వస్తుందో తెలుసా? సెలక్షన్స్ ఎవరికి వస్తాయంటే ఇంటెలిజెన్స్, టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, విపరీతమైన పేషెన్స్ కూడా ఉండాలి. పారాగ్రాఫ్ చదవడానికి కావాల్సిన పేషెన్స్ని మనం ఇప్పుడు డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సరే, ఇంత క్లియర్గా నేను మీకోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మరి ఆన్సర్స్ ఏంటో మీరే చెప్పండి ఫ్రెండ్స్. వాట్ షుడ్ బి అన్ అప్రోప్రియేట్ స్టెప్ టు మేక్ ఎఫెక్టివ్? ఈ పీడిఎస్ని ఇంకా బాగా చేయాలంటే ఏ స్టెప్స్ తీసుకోవాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్. టు రెడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ తగ్గించాలా? టు డిక్రీజ్ ద అలాట్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ తగ్గిస్తే పీడిఎస్ డెవలప్ అవుతుందా? కాదు కదా ఫ్రెండ్స్, ఫుడ్ గ్రెయిన్స్ పెంచాలి, తగ్గించకూడదు. టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ పర్ రేషన్ కార్డ్, ఒక్కొక్క రేషన్ కార్డ్కి ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ పెంచాలా? ఈ పాయింట్ ఎక్కడ పారాగ్రాఫ్లో లేదే. టు మేక్ ఇట్ టార్గెట్ గ్రూప్, మీరు అబ్జర్వ్ చేశారా? మనం జస్ట్ టార్గెట్ గ్రూప్ అని, ఇదిగోండి ఫ్రెండ్స్, టార్గెట్ గ్రూప్ అని చెప్పుకున్నాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీడిఎస్, ఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? చూడండి ఫ్రెండ్స్, ఏది కరెక్ట్ సెంటెన్స్ అని అడిగారు. పీడిఎస్కి సంబంధించి కరెక్ట్ సెంటెన్స్ ఏంటని అడిగారు. ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఓవర్ ద ఇయర్స్. అవునా ఫ్రెండ్స్? పీడిఎస్ అనేది గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయిందా? ఇంప్రూవ్ అయితే అసలు మనకి గొడవ అంతా ఏంటి? పారాగ్రాఫ్లో ఇంప్రూవ్ అయిందని చెప్పారా? ప్రాబ్లం అని చెప్పారు. అయినా కూడా మనం దీన్ని హోల్డ్లో పెట్టుకుందాం. సెకండ్ ఆప్షన్, ఇట్ హ్యాస్ రీచ్డ్ ద రిమోటెస్ట్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ. రిమోటెస్ట్ అంటే మారుమూల. ఈ పీడిఎస్ అనేది మారుమూల ప్లేసెస్కి రీచ్ అయిందా? రీచ్ అవ్వలేదనే కదా మన బాధ. మనం పారాగ్రాఫ్లో చెప్పింది కూడా అదే. తర్వాత, ఇట్ ఈస్ యునీక్ ఇన్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. ప్రపంచంలోనే ఈ పీడిఎస్ అనేది చాలా యునీక్ సిస్టమ్ అట. ఓకే, అవును అని చెప్పలేము, కాదని చెప్పలేము, హోల్డ్లో పెట్టుకుందాం. తర్వాత, ఇట్ హ్యాస్ రిమైన్డ్ ఎఫెక్టివ్ ఓన్లీ ఇన్ సిటీస్. ఇట్ హ్యాస్ రిమైన్డ్ ఎఫెక్టివ్ ఓన్లీ ఇన్ సిటీస్. సిటీస్లో మాత్రమే సక్సెస్ అయింది, అసలుగా వెళ్ళాల్సిన రూరల్ ఏరియాస్లో సక్సెస్ అవ్వట్లేదు. ఇది కదా మెయిన్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ప్రాబ్లం కాబట్టే మనం ఎంతసేపు కూడా ఈ పారాగ్రాఫ్లో మాట్లాడుకున్నాం. ప్రాబ్లం ఏంటంటే అర్బన్ సిటీస్కి, అర్బన్ ప్లేసెస్కి వెళ్ళినంత సక్సెస్ రూరల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో కనిపించట్లేదు. తర్వాత, ద పీడిఎస్ విచ్ ప్రొవైడ్స్ ఫుడ్ ఎట్ డాష్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ వైటల్ కన్సర్న్. మీరే చెప్పండి ఫ్రెండ్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎక్కువ అమౌంట్కి ఫుడ్ని ఇస్తుందో, తక్కువ అమౌంట్కి ఫుడ్ని ఇస్తుందా ఫ్రెండ్స్? ఎక్కువ అమౌంట్కి ఇస్తే ఇంకా అట్లా జనాలు జనాలు కొనలేరు కదా. తక్కువ అమౌంట్, ఇప్పుడు రేషన్ కార్డ్ ద్వారా ఎక్కువ అమౌంట్ అవుతుందా, తక్కువ అమౌంట్ అవుతుందా? ఇప్పుడు నేను బయట రైస్ కొంటే ఒక అమౌంట్ అవుతుంది, రేషన్ కార్డులో చాలా తక్కువ అమౌంట్ అవుతుంది కదా. సో పీడిఎస్ అంటేనే తక్కువ అమౌంట్కి ఇచ్చే ఫుడ్. మీకు అయినా డౌట్ ఉంటే చూసుకోండి, స్టార్టింగ్లోనే చెప్పాను. ఇక్కడ చూసారా, అట్ లోయెస్ట్ ప్రైజెస్ అని చెప్పాను. చూడండి, వాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వుడ్ బి ద రేషనల్ ఆఫ్ మేకింగ్ ద పీడిఎస్ టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్. పీడిఎస్ని టార్గెట్ గ్రూప్గా ఎందుకు చేయాలి? ఎందుకు ఫ్రెండ్స్ మీరే చెప్పండి. దీన్ని మనం టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్గా ఎందుకు చేయాలి? ఎందుకంటే అసలు పీడిఎస్ అనేది ఎవరి కోసమైతే డిజైన్ చేసామో వాళ్ళకు రీచ్ అవ్వట్లేదు. మరి ఎవరి కోసమైతే డిజైన్ చేసామో వాళ్ళకు రీచ్ అవ్వనప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలి? సిస్టమ్ని మార్చి కొన్ని చేంజెస్ తీసుకొచ్చి మన టార్గెట్ ఏంటంటే పూర్ పీపుల్, వాళ్ళకి అందించాలి. దాన్ని ఏమంటాం? టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్ అంటాం. చూడండి ఫ్రెండ్స్, it will abolish the imbalance of urban and rural, it will remove poverty, it will give food to the poorest section, it will motivate the target group population. ఫ్రెండ్స్, మోటివేట్ చేస్తుంది అనేది కాదు, అలాగే పోవర్టీని పూర్తిగా రిమూవ్ చేసేస్తుందా అంటే టార్గెట్ గ్రూప్ ఎందుకు అని అడిగాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్ విల్ గివ్ ఫుడ్ టు ద పూరెస్ట్ సెక్షన్, నిరుపేదలకు ఫుడ్ని అందించడమే ముఖ్య ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫ్రెండ్స్. చూసారా, ఏ పారాగ్రాఫ్ మనం చేసినా కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పారాగ్రాఫ్ సెక్షన్, పారాగ్రాఫ్ రీడింగ్ లేదా రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది నిజం చెప్పాలంటే మనకున్న అన్ని సెక్షన్స్లో కల్లా ద బెస్ట్ అండ్ ద మోస్ట్ స్కోరింగ్ సెక్షన్. కొన్ని ఎగ్జామ్స్లో పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్లో ఈజీ పారాగ్రాఫ్స్ ఉంటాయి. అది పెద్ద పారాగ్రాఫ్ అయినా చిన్న పారాగ్రాఫ్ అయినా మనం దాని గురించి వరీ అవ్వకూడదు. పారాగ్రాఫ్ చదవాలి, మీనింగ్ అర్థం చేసుకోవాలి. కొంతమంది చేస్తారు పెద్ద మిస్టేక్ ఏంటంటే పారాగ్రాఫ్ చదవకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతారు. అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. అంటే అసలు ఏమాత్రము పారాగ్రాఫ్ మీద ఐడియా లేకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయి ఆన్సర్స్ వెతుక్కుందామంటే ఇట్ డజంట్ మేక్ ఎ సెన్స్. ఎందుకంటే వితౌట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ యూ కాన్ సింప్లీ సర్చ్ ఫర్ ది ఆన్సర్స్. సో మీకు కూడా ఒక పారాగ్రాఫ్ కనిపించింది, మరి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?